చిత్తూరు జిల్లా కుప్పం మండలం కూసూరు నెల్లిపల్లి గ్రామాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాటి ధాటికి పంట నష్టం భారీగా జరిగింది. రంగంలోకి దిగిన అటవీ అధికారులు ఏనుగులను తమిళనాడు వైపు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంజీవ్ రెడ్డి అందిస్తారు. సంజీవ్ రెడ్డి, చెప్పండి, తరచుగా జరుగుతూనే ఉంది కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. పంట నష్టం ఏ మేరకు ఉండొచ్చు? ఇప్పుడు ఏనుగుల్ని తరలించే కార్యక్రమం ఏ వరకు వచ్చింది? అది ఇది కుప్పం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఇటు గుడిపల్లి, కుప్పం, రామకుప్పం మండలాల్లో ఏనుగులు బీభత్సం దాదాపు 3 నెలల నుంచి కొనసాగుతూనే ఉంది. అయితే ఎప్పటికప్పుడు ఏనుగులు దిశను మార్చుకుంటూ ఈ గ్రామాలపై కూడా, అంటే రాత్రి నుంచి దాదాపు ఈ కూసూరు, అలాగే నిర్నిపల్లి, ఈ మల్లానూరు, రాళ్ల చెరువు సంబంధించిన ఈ 4 గ్రామాల మీద రాత్రి గ్రామాల్లో కూడా ప్రవేశించడంతో ప్రజలు కూడా భయభ్రాంతులు ఎటుపోవాలో తిరిగి రాత్రిపూట తీవ్ర అయోమయం నెలకొనింది. అయితే దీనికి సంబంధించి అటవీ అధికారులు మాత్రం స్పందించి వారు తమ పేలుడు సామాగ్రిని తీసుకెళ్లి ఎంతో ప్రయత్నాలు చేసి ఈ తమిళనాడు వైపు తరలించేందుకు తీవ్ర యత్నాలు ట్రాకర్ల ద్వారా చేస్తూనే ఉన్నారు. అయితే నిన్ననే తమిళనాడు, కర్ణాటక అధికారులతో సమావేశమైన మన జిల్లా అధికారులు, అలాగే ఏపీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఏనుగులతో ఏ విధంగా ఎటువైపు మరలించాలనే దీనిపైన పూర్తి స్థాయి చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాకనే రాత్రి ఈ గ్రామాల్లో పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనలు, ఏనుగుల ద్వారా అసలు నిద్ర లేని పరిస్థితులు కూడా ఆ ప్రాంతంలో నెలకొంటున్నాయి. హరి. ఓకే సంజీవ్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.